ఒకప్పుడు కలెక్టర్ కావాలన్న కలలు కన్న రాశి ఖన్నా ఇప్పుడు స్టార్ హీరోయిన్గా సినీ ఇండస్ట్రీలో వెలుగులోకి వచ్చారు. స్కూల్ డేస్లో ఐఏఎస్ కావాలనుకున్న ఈ బ్యూటీ తీరా మోడలింగ్ ప్రపంచం వైపు అడుగుపెట్టి అక్కడి నుంచి గ్లామర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అందం, అభినయంతో సూపర్ ఫాస్ట్గా ప్రేక్షక హృదయాలను గెలుచుకున్న రాశి ఖన్నా ప్రస్తుతం దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న రాశి ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ తనదైన మార్కును ఏర్పరచుకున్నారు. బోలెడు బ్యూటీగా పేరు తెచ్చుకున్న రాశి ఖన్నా హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా అవకాశాలను వినియోగించుకుంటూ ఇండస్ట్రీలో నిలదొక్కున్నారు. అంతేకాకుండా కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటించి అభిమానులను మెప్పించారు. తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్లోనూ తన సత్తా చాటుతున్నారు. ఇటీవలే హిందీలో నటించిన యుద్ధ రాష్ట్ర వంటి వెబ్ సిరీస్లలో నటించి నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నాకు చిన్నప్పుడు సివిల్ సర్వీస్ జాబ్స్ అంటే బాగా ఇష్టం ఉండేది. ఐఏఎస్ కావాలన్న ఆశయం ఉండేది. కానీ తరువాత మోడలింగ్లో ఆసక్తి పెరగడంతో సినిమా రంగంలోకి వచ్చా అని రాశి ఖన్నా చెప్పింది. ప్రస్తుతం తమిళంలో ఓ ప్రముఖ హీరో సరసన నటిస్తున్న రాశి త్వరలోనే తెలుసు కదా అనే చిత్రంతో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే బాలీవుడ్ నుంచి కూడా క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా మారారు. మొత్తానికి ఐఏఎస్ కళల నుండి వెండితెర కళల దాకా రాశి ఖన్నా జర్నీ నిజంగా ఆసక్తికరమైంది. ఇప్పుడు ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే కాలం తిరిగినా ఆమెకున్న క్రేజ్ తగ్గేలా లేదు.